విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం వెబ్ డెవలప్మెంట్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్లో ఒకటైన డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ చిన్న ఐడియాని అర్థం చేసుకోవడం ద్వారానే ఒక బిగినర్ నిజమైన ఆర్కిటెక్ట్ లాగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఒక సింపుల్ HTML ఫైల్తో దీన్ని ప్రారంభిద్దాం. ఈ ఫైల్లో మనకు ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ మరియు H1 నుండి H6 వరకు 6 హెడింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని రన్ చేసి బ్రౌజర్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. వీటి స్పేసింగ్ మరియు ఫాంట్ సైజెస్ గమనించారా? అవి చాలా క్లీన్గా, వెల్ స్ట్రక్చర్డ్గా ఉండి టెక్స్ట్కి తగినంత బ్రీదింగ్ రూమ్ ఇస్తున్నాయి. మన పారాగ్రాఫ్ మరియు హెడింగ్స్ చక్కగా స్పేస్ చేయబడి క్లియర్లీ డిఫైన్ చేయబడ్డాయి. మరి ఇది ఇలా కనిపించేలా చేసింది ఎవరు? ఇవి బ్రౌజర్లోనే ఇన్బిల్ట్గా ఉండే డిఫాల్ట్ ప్రాపర్టీస్. ఇవి W3C స్టాండర్డ్స్ పైన ఆధారపడి ఉంటాయి. W3C అనేది ఈ రూల్స్ని తయారు చేసే ఒక వెబ్ కన్సార్షియం మరియు గూగుల్, యాపిల్ లాంటి బ్రౌజర్ డెవలపర్స్ వాటిని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఈ ఎలిమెంట్స్కి డిఫాల్ట్గా ఎంత స్పేస్ లేదా ఎలాంటి ఫాంట్ సైజెస్ వస్తాయి? ఆ ఎగ్జాక్ట్ నంబర్స్ని మనం చూడగలమా? దానికి సమాధానం yes, ఖచ్చితంగా చూడగలం. ఒక వెబ్ పేజ్లోని ఏ ఎలిమెంట్ యొక్క హిడ్డెన్ ప్రాపర్టీస్నైనా తెలుసుకోవడానికి పేజ్ మీద ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సాధారణంగా మెన్యూలో చివరన ఉంటుంది. ఇది డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేస్తుంది. మన వెబ్ పేజ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ ఇది. డిఫాల్ట్గా ఈ కన్సోల్ బ్రౌజర్ కింద భాగంలో బాటమ్ వస్తుంది, కానీ మీరు దీన్ని మూవ్ చేయవచ్చు. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీకు ఇది కొత్త విండోలో కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా లేదా రైట్ సైడ్ కావాలా అనేది ఎంచుకోండి. స్పష్టంగా కనిపించడం కోసం నేను నా కన్సోల్ని రైట్ సైడ్కి డాక్ చేస్తున్నాను. ఈ కన్సోల్ లోపల ఎలిమెంట్స్ ట్యాబ్ ఓపెన్ అయి ఉంటుంది. మిగతా ట్యాబ్స్ అన్నీ మనం కోర్సులో ముందుకు వెళ్లే కొద్దీ ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి ఎలిమెంట్స్ ట్యాబ్ మీ వెబ్ పేజ్ యొక్క కంప్లీట్ HTML కోడ్ని చూపిస్తుందని గమనించండి. దానికి కొంచెం కింద మీరు సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని చూపించే ఒక రెక్టాంగులర్ బాక్స్ మీకు కనిపిస్తుంది. ప్రతి ఎలిమెంట్కి 3 ప్రధాన ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి: ప్యాడింగ్, బార్డర్ మరియు మార్జిన్. ఇవి ఏం చేస్తాయి అనే దాని గురించి ఇప్పుడే కంగారు పడకండి. ప్రస్తుతానికి ఈ 3 పదాలను మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎలిమెంట్స్ ట్యాబ్ లోకి వెళ్లి మన పారాగ్రాఫ్ ఎలిమెంట్ పైన క్లిక్ చేయండి. ఆ బ్లూ హైలైట్ చూసారా? అది పిక్సెల్స్లో మన పారాగ్రాఫ్ యొక్క ఎగ్జాక్ట్ సైజ్ని చూపిస్తుంది. దానికి ప్రస్తుతం ఎలాంటి ప్యాడింగ్ లేదా బార్డర్ లేదని, కానీ 16 పిక్సెల్స్ మార్జిన్ ఉందని కూడా మనం చూడొచ్చు. నేను కన్సోల్లోని మార్జిన్ ప్రాపర్టీ పైన నా మౌస్ని హోవర్ చేస్తే అది వెబ్ పేజ్ పైన ఆ ఎగ్జాక్ట్ స్పేస్ని హైలైట్ చేసి చూపిస్తుంది. ఇవి HTML ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ డిఫాల్ట్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న: ఒక డెవలపర్గా నేను ఈ డిఫాల్ట్స్ని మార్చగలనా? ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ. అది ఎలా చెయ్యాలో రాబోయే క్లాసెస్లో మేము మీకు చూపిస్తాము. నెక్స్ట్ క్లాస్లో ప్రతి డెవలపర్కి అత్యంత అవసరమైన టూల్ అయిన విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం ద్వారా మొదలు పెడదాం. మీరు వెళ్లే ముందు ఈ కోర్సులోని మొదటి 5 వీడియోలకు సంబంధించి మేం ఒక క్విక్ క్విజ్ని సిద్ధం చేశాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుటి కాన్సెప్ట్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో